ఓం నమ శివాయ. శివుడు యోగ స్థితిలో ఉన్నాడు. శివుడికి వివాహం అవ్వలేదు. తను సతీదేవిని తప్ప వేరెవరినీ వివాహం చేసుకోనని శపథం చేశాడు. ఇప్పుడు సతీదేవికి రూపం లేదు కనుక శివతేజంతో కుమారుడు పుట్టే అవకాశమే లేదనుకొని బ్రహ్మదేవుడి దగ్గర ఈ వరాన్ని కోరుతాడు. ఈ వరబలం వల్ల నాకు మరణం సంభవించే అవకాశమే లేదని చాలా ఆనందపడి గర్వంతో అహంకారంతో శక్తివంతుడై తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన వెంటనే తన గురువైన శుక్రాచార్యుడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. అప్పుడు శుక్రాచార్యుడు చిన్న చిరునవ్వు నవ్వి అసురులందరినీ పిలిచి, ఇతనే ఇప్పుడు మీ అందరికీ రాజు, అతన్నే మీరందరూ అనుసరించాలి అని చెప్తాడు. తారకాసురుడు రాజుగా సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అధిష్ఠించిన తారకాసురుడు దేవతలపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. తన సైన్యంతో యుద్ధానికి సిద్ధమవుతాడు. దేవతలు కూడా యుద్ధానికి సిద్ధమవుతారు. దేవతలకి రాక్షసులకి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. దేవతా సైన్యం కూడా తారకాసుడి ముందు నిలవలేక ఓడిపోతుంది. మహాశక్తివంతమైన దేవతలు కూడా తారకాసుడి శక్తి ముందు నిలవలేకపోతారు. ఇంద్రుడు కూడా తారకాసుడి శక్తి ముందు నిలవలేక ఓడిపోతాడు. స్వర్గాన్ని కైవసం చేసుకున్న తారకాసురుడు దేవతలను హింసించడం మొదలు పెడతాడు. దాంతో దేవతలు తలో దిక్కు పారిపోయారు. దేవతా స్త్రీలను కొంతమందిని వివాహం చేసుకున్నాడు. మరికొంతమందిని చెరసాల పాలు చేశాడు. తారకాసుడి ఆధిపత్యం ముందు దేవతలు నిస్సహాయులైపోతారు. ఇలా నిస్సహాయులైన దేవతల దగ్గర నుంచి వాళ్ళ శక్తులన్నీ తీసుకుంటాడు. ఇలా ఇంద్రుడి దగ్గర నుంచి ఇంద్ర పదవిని, స్వర్గలోకాల్లో ఉన్న కోరికలన్నీ తీర్చగలిగే ఆధ్యాత్మిక వృక్షం కల్పవృక్షాన్ని, ఏ కోరికనైనా తీర్చగలిగే పవిత్రమైన గోవు కామధేనువును, దేవతల యుద్ధాల్లో ఇంద్రుడికి సహాయం చేసే దివ్యమైన ఏనుగు ఐరావతాన్ని, అలాగే సూర్యుడి దగ్గర కూడా ఉన్న ఉచ్చేశ్వరం అను ఒక పచ్చ గుర్రాన్ని, వర్ణుడి దగ్గరున్న ప్రత్యేకమైన గుర్రాలు, ఒక చెవి తెలుపు ఒక చెవి నలుపు అయిన మంచి వేగవంతమైన తెల్లటి గుర్రాలను, కుబేరుడి దగ్గరున్న నవనిధులను, ఇలా అందరి సంపదలను తీసుకుంటాడు. ఇలా తారకాసుడు విజృంభించి లోకాలన్నింటినీ పట్టి పీడిస్తుంటే దేవతలంతా వణికిపోయి అందరూ కలిసి అదృశ్య రూపంలో బ్రహ్మలోకానికి వెళ్తారు. వాళ్ళ గోడును చెప్పుకుంటూ బాధపడతారు. ఈ బాధ తాళలేక ఒకనాడు నీలమేఘశ్యాముడు శంఖచక్రధారి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్తే విష్ణుమూర్తి తన విష్ణు చక్రాన్ని తారకాసుడి మీదకి వదిలాడు. అది కాస్త పూలమాలగా మారిపోయింది. మీ వరం వల్ల చంద్రుణ్ణి ఎప్పుడూ కాంతిని ఇవ్వమనేవాడు.
సూర్యుణ్ణి సూర్యకిరణాలతో విజృంభించకూడదని ఆజ్ఞాపించాడు. వాయువును ఎప్పుడూ అనుకూలమైన గాలిని వీచమనేవాడు. సముద్రపు కెరటాలను కూడా తన అదుపులో పెట్టుకున్నాడు. ఇలా దిక్పాలకులను, దిక్కులను, ఈ పంచభూతాలను, ప్రపంచాన్నే తన అదుపులో పెట్టాడు అని బ్రహ్మదేవుడితో చెప్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఈ తారకాసురుడిని నేను ఏమీ చేయలేను. ఈ వరాన్ని వెనక్కి తీసుకునే అధికారం కూడా నాకు లేదు. నేనే కాదు, మా బ్రహ్మ విష్ణు మహేశ్వరులం కూడా ఏమీ చేయలేము. కానీ దీనికో ఉపాయం ఉంది. ఆ ఉపాయాన్ని తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ.